దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేసుకున్నాం. అపోస్తలుల కార్యగ్రంథము 20వ అధ్యాయము 20వ వచనం. మరియు ప్రయోజనకరమైనది ఏది దాచుకొనక బహిరంగముగాను హింసించును మీకు తెలియజేయచ్చు బోధించుచు దేవుని ఎదుట మారు మనస్సు పొంది మన ప్రభువైన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచుకొనుడి. యూదులకును గ్రీసు దేశస్థులకును ఎలాగు సాక్ష్యం ఇచ్చుచుంటినో ఇదంతయు నీకు తెలియను. హల్లెలూయా. పౌలు భక్తుడు మరి మిలేతు అనేటువంటి ద్వీపానికి వచ్చి ఆసియా ఖండంలో ఆ ఎఫెసులో పెద్దలని తన ఎదురు పిలిపించుకున్నాడు. ఎఫెసు సంఘము పెద్ద సంఘం. 3వ స్వార్థ ప్రయాణము ముగింపులోకి వచ్చాడు. 2వ స్వార్థ ప్రయాణం ముగింపులో ఎఫెసు పట్టణానికి వెళ్ళి కొద్ది కాలం ఉన్నాడు. 3వ స్వార్థ ప్రయాణంలో ఎక్కువ కాలం అక్కడే ఆయన గడిపాడు. అయితే ఈ 3వ స్వార్థ ప్రయాణం అయిన తర్వాత ఎఫెసులో సంఘము స్థాపించి వెళ్ళిపోతే యెరూషలేముకు వెళ్ళిపోతున్నాడు. వెళ్ళిపోతూ మిలేతు అనేటువంటి ద్వీపంలో ఉండి ఈ యొక్క ఎఫెసు సంఘంలో ఉన్న పెద్దలు అంటే నాయకులు వారిని పిలిచి వారితో పౌలు చేసినటువంటి సంభాషణ, వారితో పౌలు పలికిన మాటలు ఇక్కడ మనం లేఖనంలో చూస్తాము. అయితే ముందు ఆయన ఇబ్బందులు, ఆయన కన్నీళ్లు, ఆయన శోధనలు, ఆయన శ్రమలు, యూదుల కుట్ర వల్ల ఎంత ఇబ్బంది పడ్డాడో అవన్నీ కూడా చెప్తూ ఒక అద్భుతమైన మాట ఇక్కడ అంటాడు. ఏమంటాడు తెలుసా? మరియు ప్రయోజనకరమైన ఏది దాచుకొనక. ఎన్ని కష్టాలు వచ్చి ఎన్ని ఇబ్బందులు వచ్చినా కానీ ప్రయోజనకరమైంది అంటే అర్థం ఏంటి? ప్రయోజనకరం అంటే మన జీవితాల్లో మనకు ఉపయోగకరమైంది, మన జీవితాల్లో మనకు సహాయపడేవి చాలా వంటివి. అయితే ఇక్కడ పౌలు దేని గురించి మాట్లాడుతున్నాడు? ఈ యొక్క లోకంలో నీకు సహాయపడేవి ప్రయోజనకరమైనవి చాలా ఉన్నవి. అయితే వాటికన్నా ముఖ్యముగా నీవు రక్షణలోకి రావటానికి, రక్షణలోకి ఎదగటానికి నీకు ఏమి ప్రయోజనకరమో అవేమి కూడా దాచిపోలేదు అంటున్నాడు. కొన్నిసార్లు మనం ఏం చేస్తాం చెప్పండి, కొన్ని మనం దాస్తాం, చివరి వరకు దాస్తాం. ఈ రోజుల్లో ఒక మాట ఎక్కువ వాడతాం కదా, సర్ప్రైజ్ ఇవ్వాలని. సర్ప్రైజ్ ఇవ్వాలని కొన్ని ఏం చేస్తారంటే దాచుకుంటూ ఉంటాం. కానీ పౌలు వాళ్ళు రక్షణలోకి రావటానికి, రక్షణలో ఎదగటానికి, యేసయ్య కొరకు వాళ్ళు సిద్ధపడటానికి ఏమైతే చెప్పాలో అవన్నీ కూడా చెప్పాడు. అవన్నీ కూడా చెప్పాడు. కొంతమంది ఇప్పుడు సీరియల్స్ లో కానీ ఏం చేస్తారంటే కొన్ని సస్పెన్స్ లో పెడతారు అనమాట. ఎందుకు? మళ్ళీ మరుసటి రోజు చూడాలని. కొంతమంది సాకులు కూడా ఏం చేస్తారంటే ఇది ఉంది నెక్స్ట్ వీక్ చెప్తానంటారు. రైట్ అంటే అదేవిధంగా వారికి దాస్తున్నారు. కానీ పౌలు ఏది కూడా దాచడం. వారి ఆత్మీయ క్షేమాభివృద్ధి నిమిత్తము దేవుడు ఏమైతే సిద్ధపరిచాడో వాటన్నింటినీ పౌలు వారికి చెప్పాడు. ఇక్కడ ఒక మాట ఏం తెలుసా? ప్రయోజనకరమైనది, నీకు మేలు చేసేది, నీ ఆత్మకు మేలు చేసేది, దేవునితో నువ్వు నడవడానికి నీకు ఏదైతే ఉపయోగకరంగా ఉంటుందో అవేమి కూడా పౌలు దాచుకోకుండా అన్ని చెప్పాడంట. హల్లెలూయా. మరి మనము ఈ దినమున ప్రయోజనకరమైనవి ఏంటి, మనకు అవసరం, వాటిని మనం కోరుకుంటామో చెప్పండి. ఖచ్చితంగా కోరుకుంటాం. అది నీకు ఉపయోగం అంటే నువ్వు దాన్ని విడిచిపెట్టావు. అది నీకు ప్రయోజనకరం, నీకు మేలు చేస్తుంది, నీ జీవితాన్ని కడుతుంది, నీకు క్షేమాభివృద్ధి కలిగిస్తుందంటే దాన్ని వదులుకోవు. దాని కొరకు ఎంతైనా ప్రయాసపడతావు, ఎంతైనా కష్టపడతావు. మరి ఇది మన దేవునికి బిడ్డలుగా మనకు మేలుకరమైనది ఏంటి? ఎందుకంటే పౌలు చూడండి వారందరినీ పిలిచి చెప్తున్నటువంటి మాటలు మొట్టమొదటిగా మనకు మేలుకరమైనది ఏంటో, ప్రయోజనకరమైనది ఏంటో ఒక విషయం చదువుతాడు. మొదటి తిమోతి పత్రిక 4వ అధ్యాయము 7-8 వచనాలు చదవండి. అపవిత్రములైన ముసలము ముచ్చట్లను విసర్జించి దేవభక్తి విషయంలో నీకు నీవే సాధకము చేసుకొనుము. శరీర సంబంధమైన సాధకము కొంచెము మట్టుకే ప్రయోజనకరమైన గాని దైవభక్తి
ఇప్పటి జీవం విషయంలోను రాబోవు జీవం విషయంలోను వాగ్దానంతో కూడినదైన అది అన్ని విషయంలో ప్రయోజనకరమైన కదా. తిమోతితో మాట్లాడుతున్నాడు. తిమోతి ఎక్కడ ఉన్నాడంటే పౌలు ఇందాక విడిచిపెట్టి వచ్చాడు ఎఫెసు పట్టణాన్ని. ఆ పట్టణంలోకి తిమోతి వచ్చాడు. తిమోతి చిన్నవాడు, పొడవాడు, బహుశా 30 సంవత్సరాల వయసు ఉంటుందేమో తిమోతికి. అప్పటికి ఇంకా పెళ్లి కాల. తిమోతిని ఎఫెసు సంఘంలో కాపరిగా ఉంచడానికి పౌలు పంపాడు. తిమోతి అంటే దేవుడి చేత గణపరచబడిన వాడు అర్థం. దేవుడిచ్చి గణపరచబడిన వాడు అర్థం. 2వ స్వార్థ ప్రయాణంలో ఈ యొక్క తిమోతి పౌలు కలిశాడు. పౌలు కలిసి ఇక అప్పటి నుంచి పౌలు చనిపోయేంత వరకు తిమోతి పౌలుని విడిచిపెట్టలా. అందుకనే ఆయన చెరసాలలో ఉన్నప్పుడు ఆయన ఇంకా కొన్ని రోజుల్లో పౌలుని సంహరిస్తున్నారు, చంపబోతున్నారు అని పౌలుకి తెలిసినప్పుడు ఏమంటాడు తెలుసా? తిమోతి పౌలుకి చాలా ఆప్తుడు, తిమోతి పౌలుకి చాలా సన్నిహితుడు. తిమోతి ఏంటంటే పౌలుకి చాలా దగ్గరగా ఉండేవాడు కాబట్టి తిమోతి దగ్గర, తిమోతి నీవు శీఘ్రముగా నా యొక్క రమ్మంటాడు కదా. మనం ఏం చేస్తాం చెప్పండి? మనకు ఎవరైతే దగ్గరగా ఉంటారో, మనం ఎవరైతే ఆదరిస్తారో వాళ్ళని మన దగ్గర ఉంచుకోవడానికి. ఎందుకంటే తన యొక్క అంతం తెలిసిపోయింది పౌలుకి. ఇక నన్ను చంపేస్తున్నాడు, రైట్? ఆయన శిరచ్ఛేదనం చేస్తారు. శిరచ్ఛేదనం అంటే ఎందుకు పౌలు శిరచ్ఛేదనం చేస్తారు తెలుసా? అంతకుముందు చాలా మందిని చంపారు. రోమా సామ్రాజ్యంలో సేవకుల్ని, విశ్వాసుల్ని చాలా మందిని చంపారు. వాళ్ళని ఎలా చంపేవాడు? చిత్రహింసలు పెట్టి చంపేవాడు. కానీ పౌలుని అలా చంపలా. పౌలుని రోమా పట్టణానికి వెలుపలికి తీసుకెళ్ళి ఆయన్ని కత్తితో ఒకేసారి తన తల నరికి చంపేశారు. కారణం ఏంటంటే ఈయనకి రోమా పౌరసత్వం ఉంది. రోమా పౌరసత్వం ఉన్న వాళ్ళని ఎవ్వరూ కూడా చిత్రహింసలు పెట్టి చంపరు. ఆయన ప్రాణం వెంటనే పోవాలి. మరి రోమా పౌరసత్వం లేని వాళ్ళు ఏం చేస్తారు? సిరి వేస్తారు. రోమా పౌరసత్వం లేకపోతే ఏం చేస్తారంటే నేను చెప్పిన కదా, వాళ్ళకి శవంగా కట్టి 3 రోజులు వాళ్ళని దింపుతారు. కానీ పౌలుకి ద్వంద్వ పౌరసత్వం ఉంది. అటు రోమా పౌరసత్వం ఉంది, ఇటు ఏంటంటే హెబ్రీ పౌరసత్వం ఉంది. కనుక ఏ రోమీయుడు కూడా చనిపోయేటప్పుడు బాధపడుతూ చనిపోకూడదు ఏం చేస్తారంటే పౌలు తీసుకువెళ్ళి ఆయన్ని ఒక్కసారి తలనరికి చంపేస్తారు. అయితే ఆ యొక్క కాలము, ఆ గడియ దగ్గర పడుతుందని తెలిసి ఇక ఏం చేస్తారంటే తిమోతి నువ్వు త్వరగా నా దగ్గరకు శీఘ్రముగా ఎందుకు తెలుసా? నీ తోడు నాకు చాలా ఆదరణ. నీవు నాతో ఉంటే ఒకవేళ ప్రాణి చనిపోతానని తెలుసు, కానీ చివరి గడియలు నీలాంటి వాడు. నీవు నాకు ఎంతో సహకారి ఉన్నావు, నువ్వు నాకు ఎంతగానో ప్రేమించావు. నిజంగా చూడండి, గురు శిష్య సంబంధం అంటాయి కదా, బంధం అంత బలమైంది. ఇక తిమోతి ఒకసారి పౌలుని 2వ స్వార్థ ప్రాణంలో వాళ్ళ పట్టణాన్ని, బంధువుని, తన తల్లిదండ్రులు విడిచిపెట్టి వచ్చిన తర్వాత మళ్ళీ వెనుతిరిగి చూడలేదు. కొంతమంది సేవకు వస్తారు, వచ్చి ఉద్యోగం వచ్చిందంటే సేవించుకుంటారు, వెళ్ళిపోతారు. అలాగా తిమోతి వెనుతిరగలేదు. పౌలుకి వెళ్ళి వెన్నంటూ ఉన్నాడు. 2వ స్వార్థ ప్రాణంలో, 3వ స్వార్థ ప్రాణంలో పౌలు ఏది చెప్పినా కానీ అది చేస్తాడు. వాస్తవంగా తిమోతి అంత బలవంతుడే కాదు, శారీరకంగా బలహీనుడు. అందుకని అంటాడు కదా, ఏమంటాడు ఈ తిమోతి పత్రికలో, నీ కడుపు జబ్బు నిమిత్తం కొంచెము ద్రాక్షారసము చుచ్చుకోమని చెప్తాడు. దాని మనవాళ్ళు కొంతమంది ఏమంటారు తెలుసా? బైబిల్లో పౌలే తాగమన్నాడు కదండి, తాగమన్నాడు కదా, దాన్ని ఇంగ్లీష్లో ఏమంటారంటే వైన్ అంటారు. అందుకని ఏం చేస్తారంటే దీన్ని ఆసరాగా చేసుకొని కొంతమంది పౌలే తాగమన్నాడుగా, మీ బైబిలే తాగమంటుంది కదా అని అంటారు. అక్కడ ఏంటంటే తాగమంది అది ద్రాక్షారసం. ద్రాక్షారసం అంటే ఇప్పుడు ద్రాక్షారసం అనేది ఆ వైన్గా మారాలంటే కొంత దాన్ని ఫర్మెంటేషన్ అంటారు కదా, పులియబెట్టే ప్రక్రియ అంటారు. ఒక వారం రోజులు 10 రోజులు దాన్ని పులియబెడితే అప్పుడు అది వైన్గా మారుతుంది. అంతకుముందు ద్రాక్షారసం ఆ యొక్క తీసినటువంటి మనం గ్రేప్ జ్యూస్ అంటాం కదా, అది తాగమన్నాడు. అది కూడా ఎందుకు తెలుసా? కడుపు జబ్బుని. దానిక మనం క్రైస్తవులు కూడా ఉంటారు కదా, ఆత్మీయులు, వాళ్ళు ఎవరే చెప్పారు కదండి, బైబిలే చెప్తుంది కదండి. మనకి ఎక్కడ చిన్న పాపం చేయడానికి ఏ చిన్న అవకాశం జరిగినా కానీ పాపం చేస్తారు. దేవుని సన్నిధికి రావడానికి అవకాశం జరిగితే మాత్రం దేవుని సన్నిధికి రాదు, రైట్? దేవుని కొరకు నిలబడడానికి ఏ చిన్న అవకాశం జరిగినా కానీ చూస్తామని అంటారు. కానీ ఎక్కడైనా చిన్న సందర్భితే నీకు తప్పు చేయడానికి దాన్ని ఆశ్రయ చేసి అలా కాదు. మరి
బలహీనుడు, శారీరకంగా బలహీనుడు, ఇంకోటి మానసికంగా కూడా బలహీనుడు. అందుకని అంటారు కదా, ఏది ఏమంటారు తెలుసా, విరిగితరము గల ఆత్మను మనకి ఇవ్వలేదు కానీ శక్తియు ప్రేమయు ఇంద్రియ నిగ్రహము గల ఆత్మనే దేవుడు మనకి ఇచ్చాడు. మానసికంగా బలపరుస్తున్నాడు, శారీరకంగా బలపరుస్తున్నాడు, మానసికంగా కూడా అతన్ని బలపరిచినట్లు దేవుని యొక్క వాక్యంలో చూస్తాం. మరి ఆ తిమోతికి ఉత్తరం రాస్తున్నాడు. ఆ తిమోతికి ఉత్తరం రాస్తూ ఏమని చెప్తున్నారంటే, తిమోతి ఇదిగో నీకేది ప్రయోజనకరమో చెప్తాను, జాగ్రత్త విను. ఇక్కడ 4వ అధ్యాయం మీరు గమనించినట్లయితే 7వ వచనం ఏమంటాడు, అపవిత్రములైన ముసలమ్మ ముచ్చట్లను విసర్జించి. ఇవంటే అందరికీ ఎక్కడ లేని ఇష్టం కదా. మనం అంతా ఇంకా తెలుగులో ఉంటాం, చెవి కోసుకుంటాం కదా ముసలమ్మ ముచ్చట్లు అంటే. అలాగే చెప్పండి, వాటిని ఏమంటున్నాడు, విసర్జించమంటున్నాడు. ఇప్పుడు మీటింగ్ కాకుండా అయిపోయిన తర్వాత ఏదైనా చిన్న మీటింగ్ పెట్టి ఎవరి గురించి అని చెప్తారంటే మీరు మాత్రమే అంతసేపునే ఉంటారు. అదే వాక్యం చెప్తారంటే వాళ్ళ గురించి మాట్లాడుకోండి, మీ పక్కల గురించి, లేకపోతే మీ శత్రువుల గురించి, ఆళ్ళ గురించి మాట్లాడమంటే అయ్యి చెప్తూ ఉంటాం, మీ పక్కల గురించి, పన్న వాళ్ళ గురించి. కానీ వాక్యం అంటే నిలబడినా ఆ ముసలమ్మ ముచ్చట్లను విసర్జించి, వాటిని విసర్జించండి. ఇక్కడ 2 చెప్తున్నాడు, శరీర సంబంధమైన సాధకము, ఆత్మ సంబంధమైన సాధకము. ఈ రెండింటికి పోటీ. ఈ 2 ప్రయోజనకరమైనవే. శరీర సంబంధమైన సాధకం అంటే అర్థం ఏంటి, వ్యాయామం కదా. మనం ఆరోగ్యంగా ఉండాలంటే, అదేవిధంగా మనం కొంచెం ఆయుష్ ఎక్కువ కాలం బ్రతకాలంటే, దీర్ఘాయుష్మంతులుగా ఉండాలంటే ఏం చేయాలంటే శరీర సంబంధమైన వ్యాయామం కూడా చేయాలి, ఎక్సర్సైజ్ చేయాలి. శరీర సంబంధమైన సాధకము. అక్కడ పైన ఒక మాట ఏమంటారు చూడండి, 7వ వచనంలో అపవిత్రమైన ముసలమ్మ ముచ్చట్లు విసర్జించి దేవభక్తి విషయంలో నీకు నీవే సాధకము చేసుకోమంటాడు. దేన్ని సాధకం చేసుకోవాలి, దేవభక్తి. పైన మా పైన ఏమని చెప్పండి, ఏమన్నా నా పైన జిమ్ ఉంది కదా, అవునా కదా జిమ్. ఆ జిమ్ అనేటువంటి పేరు ఎక్కడి నుంచి వచ్చింది, సాధకము అనే మాటకి పౌలు వాడిని ఏం తెలుసా, జిమ్నాజియో అనేటువంటి గ్రీకు పదం మాట. జిమ్నాజియో సాధకం. ఆ జిమ్నాజియో అనేటువంటి గ్రీకు పదం నుంచి జిమ్నాజియం అనేటువంటి ఇంగ్లీష్ పదం వచ్చింది. అంటే ఏం చేయాలి తెలుసా, దైవభక్తికి రావడానికి కష్టపడాలి. ఊరికనే రాదు, ఊరికనే వచ్చిందా, ఊరికనే రాదు. అయితే ఇక్కడ 2 విషయాలు చెప్తున్నాడు. ఈ లోకంలో నీకు ప్రయోజనకరమైనది ఏంటంటే, నువ్వు ఆరోగ్యంగా ఉండాలంటే, నువ్వు ఎక్కువ కాలం దీర్ఘాయుష్మంతులు ఉండాలంటే నువ్వేం చేయాలంటే శరీర సంబంధమైన సాధన చేయి కదా. చాలా మంది చేయరు, అది కూడా అవసరమే. కొంచెం వాకింగ్ చేశారనుకోండి, కొంచెం ఎక్సర్సైజ్ చేశారనుకోండి, త్వరగా జబ్బులు రావు, ఎక్కువ కాలం బ్రతుకుతాం, అది మంచిదే. అయితే దాన్ని మించింది ఏం తెలుసా, ఇక్కడ అంటున్నాడు, క్రింద ఏమంటున్నాడు, అది ప్రయోజనకరం. 8వ వచనంలో శరీర సంబంధమైన సాధకము ఎప్పుడు వరకు ప్రయోజనకరం చెప్పండి, కొంచెం మట్టుకే ప్రయోజనకరం. అంటే అర్థం ఏంటి, నాకు అర్థం ఏంటి, నువ్వు బ్రతుకున్నంత వరకు నీకు ప్రయోజనకరం. ఎక్సర్సైజ్ చేస్తే, వాకింగ్ చేస్తే, ఎక్సర్సైజ్ చేస్తే నువ్వు బ్రతుకున్నంత వరకు మంచి ఆరోగ్యం ఉంటుంది, కొంచెం మట్టుకే. అంటే ఈ లోకంలో జీవించినంత కాలం. కానీ ఇంకొక మాట ఏమో తెలుసా, తర్వాత ఏమన్నాడు, దైవ భక్తి. అంటే ఆ దైవభక్తి అంటే యుసేబియా అనేటువంటి మనం యుసేబియా, అక్కడ 2 మాటలు, యుసేబియా, ఎసేబియా. ఎసేబియా అంటేనా భక్తిహీనత, భక్తి లేకపోవటం. మనకి పదాలు చక్కగా ఉంటాయి కదా, తెలుగులో కూడా బాగా తెలుగు వచ్చిన ఏం చేస్తారంటే పదాలు తాడుకుంటూ ఉంటారు. ఇంగ్లీష్ వచ్చిన వాళ్ళు కూడా ఇంగ్లీష్ పదాలు తాడుకుంటూ ఉంటారు. ఇక్కడ పౌలు గ్రీక్ వచ్చి కాబట్టి గ్రీక్ పదాలతో ఆడుకుంటున్నాడు. ఎసేబియా అంటే భక్తిహీనత, దేవుడు అంటే భయభక్తులు లేకపోవటం. కానీ ఇక్కడ పౌలు అనేటువంటి పదము ఏంటంటే యుసేబియా. అంటే ఈ యొక్క పదాన్ని పౌలు ఈ కాపరి పత్రికలో 13 సార్లు వాడతారు. అంటే దైవభక్తి. దైవభక్తి అంటే అర్థం ఏంటంటే ఇదిగో పైనుంచి కింద వరకు దేవుని చేత నింపబడటం. పైనుంచి కింద వరకు రెస్పెక్ట్ అండ్ ఏంటంటే రెవరెన్స్. దైవభక్తి అంటే దేవుని పట్ల నీకు ఉండవలసిన గౌరవం, దేవుని పట్ల నీకు ఉండవలసినటువంటి, దేవునికి చెందవలసిన ఘనతని దేవునికి ఇవ్వటం కదా భక్తి, దైవభక్తి. దాన్ని ఏం చేయాలి చెప్పండి, అది మనం సాధన చేసుకోవాలంటే అభినంకి దాన్ని అలవర్చుకోవాలి. ఊరకనే రావు, కొన్ని మన ఊరకనే వస్తాయి కదా. సెల్ ఫోన్ ద్వారా మన ఊరకనే వచ్చేస్తుంది.
పిల్లలు కూడా వాళ్ళే మనకు నేర్పుతారు. అలాగే మరి ఆ పిల్లలకి మన సెల్ ఫోన్ ఇస్తే మొత్తం అన్ని నేర్చుకుంటారు. దేవుని మందిరానికి వచ్చినప్పుడు పాటలు మనకు పాడతారు, అన్నీ పాటలు. వాళ్ళు సాధన చేయాలి, వాళ్ళు సాధన చేయాలి. అసలు దేవుని యొక్క మందిరానికి రావాలంటే మనం సాధన చేయాలి. అన్ని చోట్ల కూర్చుంటాం మనం. ఆఫీస్లో ఎందుకంటే గట్టి కూర్చుంటాం లేకపోకుండా మరి దేవుని మందిరం గట్టి మనం కూర్చోగలం. ఇది కూడా సాధకం చేసుకోవాల్సింది. కూర్చోవడం అలవాటు చేసుకోవాలి. సాధకులు ఏం తెలుసా, ఈ దేవుని మందిరానికి రావటము, దేవుని మందిరంలో కూర్చోవటము, ఇవన్నీ ఏంటి తెలుసా, ఇవన్నీ దైవభక్తిలో భాగము కదా. దైవభక్తిలో భాగము. మనం రాగు భక్తి అందుకే ఎందుకు తెలుసా, ఇది మనకి ప్రయోజనకరం. ఎందుకు తెలుసా, అక్కడ ఒక మాట ఏమన్నా తెలుసా, కొంచెం మట్టుకే ప్రయోజనకరం దేని గురించి అన్నాడు, శరీర సంబంధమైన సాధన గురించి అన్నాడు. మరి క్రిందకు వచ్చిన తర్వాత దీని గురించి ఏమన్నాడు చూడండి, దైవభక్తి ఇప్పటి జీవ విషయంలోను రాబో జీవ విషయంలోను. శరీర సంబంధమైన సాధన ఎప్పటివరకు నేను చెప్పాను కదా, నువ్వు బ్రతుకున్నంత వరకు మాత్రమే నీకు సహాయపడుతుంది. నువ్వు బ్రతుకున్నంత వరకు. కొంతమంది చూడండి, నేను ఈ మధ్య పొలాలు గోపించాను. అంతకుముందు బ్యాడ్మింటన్ ఆడేది. పొలాలు గోపించాను, వాళ్ళ అమ్మాయి కూడా ఇప్పుడు బ్యాడ్మింటన్ ఆడుతుంది. ఆ పొలాలు గోపించాను చూసినప్పుడు దాదాపుగా నా వయసులో 50 సంవత్సరాల వయసు. చాలా చక్కగా పొట్టేమీ లేకుండా 50 సంవత్సరాల వయసులో కూడా ఎంత నీట్గా ఉంటాడంటే అసలు ఈ పొట్ట అనేది ఉన్నది చాలా చక్కగా ఉంటాడు. ఎందుకు? ఆయన ఏం చేస్తున్నాడంటే ఖచ్చితంగా ఈ శరీర సంబంధమైన వ్యాయామం చేస్తున్నాడు, సాధన చేస్తున్నాడు. ప్రతిరోజు కొంతమంది జిమ్కి వెళ్తారు. మీకు కొంచెం మరి నాకే తెలియదు కానీ లోపల సినీ స్టార్స్ బాగా వెంబడించింది కదా, వెంటాడుతూ ఉంది సినిమా స్టార్స్ వాళ్ళందరూ. వాళ్ళ గురించి మనం మాట్లాడుకోవడం సభ కాదు కానీ కొంతమందిని చూసినప్పుడు మన ఈ మధ్య ఎవరో నాగార్జున ఆయన ఇంటర్వ్యూ చేశారు. ఆయనకి 60 సంవత్సరాలు దాటినాయి, 60 సంవత్సరాలు. మరి కుర్రాళ్ళలాగా ఉన్నాయి. కారణం ఏంటంటే తిండి విషయంలో జాగ్రత్త పడతాడు, తర్వాత ఎక్సర్సైజ్ విషయంలో జాగ్రత్త. కానీ ఎంతకాలం ఉంటుంది చెప్పండి, ఎంతకాలం ఆయన బ్రతికినంతకాలం. మరి దైవభక్తి లేకపోతే, రక్షణ లేకపోతే తర్వాత లోపల ఆయన ఎంత భక్తి చేసినా కానీ, నేను ఎంత వ్యాయామం చేసినా కానీ ఏమో తెలుసా, రాబో కాలంలో అది నీకు ప్రయోజనకరము కాదు. ఇప్పటి కాలంలో అయితే ప్రయోజనకరము నువ్వు చేసేటువంటి ఆ వ్యాయామం, నువ్వు వెళ్ళేటువంటి జిమ్ములో చేసేటువంటి సాధన, జిమ్ములో నీ యొక్క కష్టము, జిమ్ములో నువ్వు చెమటొచ్చేది నీకు ఎప్పటి వరకు నీకు సహాయపడుతుందంటే ఈ లోకంలో ఉన్నంత కాలం మాత్రమే నీకు సహాయపడుతుంది. కానీ దైవభక్తి అంటే దేవునికి ఇవ్వాల్సిన ఘనత, దేవునికి ఇవ్వాల్సిన గౌరవాన్ని నీవు దేవునితో నింపబడి దేవుని కొరకు ఈ లోకంలో జీవిస్తే అది ఎప్పటి వరకు నీకు సహాయపడుతుందంటే చెప్పండి, ఇప్పటి జీవ విషయంలోను రాబో జీవ విషయంలోను అది వాగ్దానముతో కూడినైనందున అన్ని విషయంలో దైవభక్తి నీ కష్టమైన కానీ దేవుని ప్రేమిస్తాను. కష్టమైన కానీ మరి బైబిల్లో రాయన్నాడు కదా, ఎలీషా దైవభక్తి కలిగిన వాడు. అందరూ భక్తి కలవాలని మీరు అనుకోవద్దు. రాజులు నాకు భక్తి కలవాడు కాదు. ఎలీషా గురించి అంత అద్భుతమైన మాట చెప్తుంది. షునేమీరాలు ఎలీషా గురించి వాళ్ళు ఆయనకి చెప్తుంది, అయ్యా మన ఎద్దుకు వచ్చి పోగుచున్నవాడు ఆయన భక్తి గల దైవజనుడు. ఇంగ్లీష్లోనైతే ఈజ్ అ హోలీ మ్యాన్ ఆఫ్ గాడ్ ఉంది, పరిశుద్ధుడైన దైవజనుడు. తన భర్తతో చెప్తుంది, అయ్యా ఆయన వస్తున్నాడు, చాలాసార్లు వస్తున్నాడు పోతున్నాడు, అయ్యా ఆయన నేను గమనించాను. భక్తి గల దైవజనుడు అంటే అర్థం ఏంటి? ఆయన ప్రార్థన విషయంలో కరెక్ట్గా ఉంటాడు, వాక్య విషయంలో కరెక్ట్గా ఉంటాడు, పరిశుద్ధత విషయంలో కరెక్ట్గా ఉంటాడు, అన్ని విషయంలో కరెక్ట్గా ఉండేటువంటి వ్యక్తి. ఆయన ఏం చేసి తెలుసా, మా మనకి ఏం చేస్తాము, ఇంటి మీద ఒక గదిని సిద్ధపరుస్తాం అని చెప్పి ఏం చేస్తుందంటే ఆయన కొరకు ఒక గదిని సిద్ధపరిచింది. గదిని సిద్ధపరిచిన తర్వాత ఈయనకేం అర్థం కాదు, ఏమేంటి నన్ను గురించి చెప్పబట్టేసుకుంటుంది. నేనేదో వస్తున్నాను పోతున్నాను, మంచిదే, భక్తిగా దైవజనుడిగా గుర్తించింది. ఏంటి ఈమె నా పట్ల ఎంత శ్రద్ధ చూపుతుంది. చూడండి, మన కొన్నిసార్లు మనం సేవకుల పట్ల కానీ ఏ వ్యక్తి పట్లనే కానీ
శ్రద్ధ చూపినప్పుడు అవతల వ్యక్తి యొక్క అవసరం మనం అడుగుతాం. ఏం చేస్తారంటే ప్రార్థన చేసుకుంటాడు. ప్రార్థనలో ఈయనకి పరిశుద్ధాత్ముడు జ్ఞాపకం చేసినప్పుడు తన యొక్క దాసు అయినటువంటి గెహాజీని పిలిచాడు. గెహాజీని పిలిచి ఆయన ఒక్కసారి అయ్యా నాకు ఎందుకు అనిపిస్తుంది, వాళ్ళకేదో లోటు ఉన్నట్లుంది, వాళ్ళకేదో పొదుగున్నట్లుంది, వాళ్ళకేదో కొరత ఉన్నట్లుంది, వెళ్ళామని చెప్పినప్పుడు ఈ వెళ్ళొస్తాడు. వెళ్ళొచ్చిన తర్వాత ఆమె చెప్పింది, అయ్యా ఇదిగో సంతానం లేదని చెప్పడు కానీ నా యొక్క యజమానుడు పెద్దవాడు అని చెప్పినప్పుడు ఆయనకు అర్థమయ్యి అప్పుడు అంటారా దైవజనుడు, మరుసటి యొక్క ఈ ఋతువున నీ కౌగిటిలో పెద్ద ఉంటాడు అని చెప్పి. చూడండి, భక్తిగా దైవజనుడు. ఆ భక్తి మరి లోకంలో ఉన్నవారు మనలో చూడాలి. దేవుని యందు భయభక్తి కలిగినవాడు, దైవభక్తి కలిగినవాడు ఏం చేస్తాడంటే వాక్యం ప్రకారం జీవిస్తాడు. తనకు నష్టం కలిగినా కానీ, తనకు కష్టం వచ్చినా కానీ వాక్యం ప్రకారం జీవిస్తాడు, చదువుకుంటాడు, సహనం కలిగి ఉంటాడు, ఓర్పు కలిగి ఉంటాడు. మరి దాన్ని ఏం చేయాలంటే దైవభక్తులు ఇవన్నీ ఉన్నాయి, చాలా ఉన్నాయి దైవభక్తులు కదా. అవన్నీ మనం కలిగి ఉన్నప్పుడు మనకి ఇప్పటి జీవవిషయంలో రాబో జీవవిషయంలో అది ప్రయోజనం కాదు. కనుక దైవభక్తి కలిగి మనం దేవునికి భయపడాలి. ఏదైనా దైవభక్తి కలిగి కూడా ఏం చేస్తాడు, తప్పు చేయడానికి భయపడతాడు, పాపం చేయడానికి భయపడతాడు, దేవునికి దూరంగా ఉండడానికి భయపడతాడు. నువ్వు నిజంగా దైవభక్తి కలిగి ఉంటే ఆదివారం దేవుని యొక్క మందిరానికి దూరంగా ఉండు. దైవభక్తి కలిగి ఉన్నట్లయితే ఎప్పుడు దేవుని ఎందుకు వెళదామా అని మనం ఆశపడతాం. నా హృదయం ఎంతో జీవుల దేవుని దర్శించుటకు ఆనందముతో కేకలు వేయించున్నదని కీర్తనకారుడు అంటారు. నాకు ఆయన తప్పకుండా చూడండి, లేకపోయినా కానీ ఏమన్నా తెలుసా, సాధకం చేసుకోమంటున్నాడు. ఆ తిమోతితో ఏమని చెప్తున్నా తెలుసా, 7వ వచనంలో దేవభక్తి విషయంలో నీకు నీవే సాధకం చేసుకోను. ఆయన అంటాడు కదా, ముసలి ముచ్చట్లు సాధన చేసుకోవాలి. వాటికంటే అందరికీ వాటి కూడా కష్టపడాలా? ఏమి కష్టపడాల్సింది. ఇక్కడ కూర్చొని మిమ్మల్ని వదిలేస్తే మీరు ఆటోమేటిక్గా సాయంత్రం వాళ్ళు భోజనం చేస్తామని చెప్పుకుంటూనే ఉంటారు. నేనే మీకు దానికి టిప్స్ ఇవ్వాల్సిన చిట్కాలు అట్లా చెప్పండి, ఇట్లా చెప్పుకోండి చెప్పాల్సిన పని. కానీ దైవభక్తి విషయంలో మాత్రం నేను ఇస్తాను కనుక ఏది మనకు ప్రయోజనం, నీ ఆత్మను కాపాడేది, ఈ లోకంలో నేను ఆత్మీయంగా బలపరిచేది ఏది అనేది గుర్తెరిగి దైవభక్తి. దైవభక్తిలో ఏమో తెలుసా, ప్రభు నేను గుర్తిస్తాను అనగా చెప్పండి. నీవు దేవుని యందు భయభక్తి వెళ్ళినప్పుడు ప్రభు నేను గుర్తిస్తాను. బైబిల్లో అలాంటి స్త్రీ ఎవరు చెప్పండి, ఎవరు? అపోస్తల కార్యక్రమం 16వ అధ్యాయం చూడండి ఒకసారి. అపోస్తల కార్యక్రమం 16వ అధ్యాయము 14. పైన వచ్చిన అక్కడికి వచ్చి కూర్చుండి కూడి వచ్చిన స్త్రీలతో మాట్లాడుచుంటుంది. అప్పుడు హృదయాన్ని దైవభక్తులు ఒక స్త్రీ అక్కడ చూడండి, ఏమనుంది విశ్రాంతి దినమున పౌలు, శీల, తిమోతి ఇక్కడ కలిశారు. తిమోతి ఈ 16వ అధ్యాయంలో కలుస్తారు. వెళ్ళారు, కూర్చొని ఏం చేస్తున్నారు, కొంతమంది ఊరక ఖాళీ ఉన్నారు కదని వెళ్ళినప్పుడు కొంతమంది స్త్రీలు వచ్చారు. కొంతమంది స్త్రీలకు రాయబడింది. కానీ లూదియా విషయం ఏమో తెలుసా, దైవభక్తి కలిగిన ఒక స్త్రీ. మిగతా వాళ్ళకి రాహిరా, షీఈస్ ఎ గాడ్లీ వుమెన్. ఏమంటారు దీన్ని, ఏమంటారు చెప్పండి? దీన్ని విశేషణం అంటాం కదా మన తెలుగులో. తెలుగు రావడం మీరు అందరూ మర్చిపోయారు, నేను మర్చిపోయాను. తెలుగు రావడం నాకు పని మధ్య మేము గుర్తు చేస్తున్న సందులు, సమాసాలు, రైట్. ఇంకేంటి ఛందస్సు, మొత్తం నాకు మర్చిపోయలేదు, గుర్తులేదు. ఛందస్సు, రైట్. ఇవన్నీ మరి విశేషణం అంటే ఏంటి? నీ గుణాన్ని తెలియజేస్తాయి. మనకు ముందు కావాలి కదా. ముందు ఏముందంటే ప్రతిదానికి ముందు మంచివాడు అనేది విశేషం.
నాతాన్ని పిలిస్తే దానికన్నా నాతాన్ని మంచివాడు అంటే సంతోషపడతాడు కదా, అంతే కదా. మరి ఇక్కడ చూడండి, పరిశుద్ధాత్మ దేవుడు లూదియా అని ఒక స్త్రీ ఉంటే సరిపోయేది అంటే బాగా ఉండేది, కానీ దైవ భక్తి కలిగినటువంటి స్త్రీ ఏముంది, దైవ భక్తి కలిగినటువంటి ఒక స్త్రీ గురించి నేను ఆ పేరు ముందు రాశానులే. మరి ఆమెకి ముందే వెళ్ళలేదు సార్, దైవ భక్తి కలిగిన స్త్రీ అంటే వారందరూ ఎక్కడ గుర్తింపు పొందింది. అందరూ వచ్చారు, అందరూ దేవుని వాక్యం వచ్చినారు. ఆమెను గురించిన ప్రస్తావన మాత్రమే వచ్చింది, ఎందుకంటే ఆమె దేవుని యొక్క వాక్యం శ్రద్ధగా వింటుంది. ఆ శ్రద్ధగా వింటం వలన ఏమని తెలుసా, ప్రభు ఆమె హృదయమును తెరిచిన కనుక పౌలు చెప్పిన మాటల యందు ఆమె లక్ష్యం వచ్చింది. ఆమె దేవుని మాటల పట్ల భక్తి కలిగి ఉంది. పౌలు ఏం చెప్తాడో విందాము అనేటువంటి ఆశతో, ఆత్మతో, ఆమె తపనతో, ప్రశ్నతో ఉంది కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తాడు, ఆమె హృదయాన్ని తెరిచాడు. ఆమె గురించి లూదియా చూడండి, ఆమె మామూలు కాదు. ఆమె ఏంటంటే ఆ థియేటర్ పట్టణం మొత్తానికి ఇదిగో ఏముంది, అమ్మేదేంటి, ఊదా రంగు పొడి అమ్మటానికి ఆమె డీలర్. ఏదో మీరు అనుకోవచ్చు, అప్పట్లో ఏది తట్ట నెత్తిని తెచ్చుకొని అమ్మేటువంటి మామూలు చిరు వ్యాపారస్తులు కాదు. ఉదాహరణ చెప్పాలంటే హైదరాబాద్ అనుకోండి, హైదరాబాద్ పట్టణం మొత్తానికి ఆమె డీలర్, మొత్తం సప్లై చేసేవారు. మంచి అసలు ఊదారం అంటే అర్థం ఏం తెలుసా, సంపన్నత. ఆమె మామూలు కాదు, చాలా ధనవంతురాలు, చాలా సంపన్నురాలు. అయినప్పటికీ సంపన్నులు ధనవంతులు ఏం చేస్తారంటే, ఆ దేవుడు మాకు ఉండే చాలా ఈ లోకంలో ఎట్లా తెలుసా, దేవుడు పేదవాళ్ళకి దేవుడు అనుకున్నాడు కదా. పేదవాళ్ళకి దేవుడు, చదువుకున్న వాళ్ళకి దేవుడు అవసరం లేదు, డబ్బులు ఉన్న వాళ్ళకి దేవుడు అవసరం లేదు, అందంగా ఉన్న వాళ్ళకి దేవుడు అవసరం లేదు. ఎవరికి దేవుడు చాలా మంది, మరి ముఖ్యంగా ఈ క్రైస్తవ దేవుడు ఎవరికి అవసరం అనుకుంటారంటే, పేదవాళ్ళకి, రైట్, అందవిహీనులకి, ఇంకా చదువు లేని వాళ్ళకి అనుకుంటాం కదా. బైబిల్లో అందరూ ఈమె సంపన్నురాలు. ఆ ఊరు మొత్తానికి త్రితైల సంఘాన్ని గురించి ప్రారంభంలో మనం చూస్తాం. మరి ఆమె అంత డబ్బు ఉన్నటువంటి స్త్రీ అయినప్పుడు కూడా ఆమె దేవుని యందు భయభక్తులు, దేవుని ప్రేమించింది. దేవుని యొక్క సేవకులు అంటే శ్రద్ధ కలిగినటువంటి స్త్రీ. అదే ఇక్కడ పౌలు తెలియజేస్తున్నారు. కనుక ఈ దేవుడిలో జాగ్రత్త గమనించిన మొట్టమొదటిగా నీకు ప్రయోజనకరమైన తెలుసా, దేవుని పట్ల నమ్మకం, దేవుని పట్ల విశ్వాసం, దేవుని కార్యాలను గౌరవించడం, వాటిని మనం సాధన చేసుకోవాలి. ప్రార్థన నీ వెంటనే ప్రార్థన చేయలేదు. 10 నిమిషాలు కూర్చున్నానే లేచుకో అంటూ ఉన్నది. మరి మీరు సాధన చేసుకుంటే కూర్చోగలరు. ప్రతిరోజు కూర్చొని ప్రార్థన చేసుకుంటే ఖచ్చితంగా. ఇంకోటి బైబిల్ చదవటం, ఎప్పుడు నిద్ర రాదు. ఎప్పుడు వచ్చి చెప్పండి, నేను బాపట్ల వెళ్ళాను. బాపట్ల వెళ్ళి బైబిల్ క్లాస్ టీచ్ చేస్తున్నాను. మంచి అనలు. నేను రాను ఆయన ఒకటి ఆ ఎండకి నేను తట్టుకోలేను, అందుట్లో మరి నువ్వేమో ఏసీ రూమ్ లేదా, నేను రానయ్యానని చెప్పాను. లేదు పాస్టర్ గారు మీరు ఖచ్చితంగా రావాలని చెప్పాడు. వెళ్ళిన తర్వాత ఒక 10 మంది వచ్చారు. 10 మంది ఒక ఆయన నాకు పెద్దగా ఇదిగా ఉన్నాడు, పెద్ద ఆయన బావుగా సంఘం కూడా. ఆయన హాస్టల్ టీచ్ చేస్తారు ఎక్కువగా. ఆయన వచ్చి క్లాస్ అంతా ఉన్నాడు. అంతా అయిపోయింది. మధ్యలో ఏమైనా ప్రశ్న అడగమంటే ఆయన ఏం ప్రశ్న అడిగాడు సార్, బైబిల్ ప్రశ్న అడగమంటే ఆయన అడుగుతాడు, పాస్టర్ గారు నాకు ఆన్లైన్ లో నిద్ర రాదు, మామూలు ప్రార్థనలో నిద్ర రాదు, కరెక్ట్గా ఇక్కడ కూర్చుంటే నిద్ర వస్తుంది పాస్టర్ గారు. నేనేం చెప్పండి. తర్వాత నేను అక్కడ క్లాసులు పెట్టేటువంటి ఆయన అడిగాను, ఏంటి మరి ఆయన ఆ ప్రశ్న వేసి నేనేం జవాబు చెప్పిందంటే, అన్న మీరు ఒక మాట చెప్పాల్సింది, తింటాం తగ్గించుకొని చెప్పాల్సింది. నాకేం చేశాను ఉపయోగించానండి, నాకు తెలియదు కదా. మనిషి ఒక ఎత్తుగానే ఉంటాడు. చూడండి, వాక్యం వినేటప్పుడు ఏం చేస్తే సాతాను మన వాక్యం మన చెవుల్లో దూరం, వాక్యం మన చెవులోకి వెళ్ళి మన దేవునికి సమీపస్తులతో ఏం చేస్తారంటే నిద్ర, ప్రార్థన, నిద్ర, లేకపోతే ఏదో ఒకటి డిస్టర్బెన్స్.
కదా. నేను ఎంత సీరియస్గా వాక్యం జ్ఞాపకం వస్తే గబాల్ మీరు రాసి వస్తాను కదా. ఎందుకంటే దేవుని యొక్క వాక్యం ఇవన్నీ క్రమం అనేది మనం సాధకం చేసుకోవాలి కాదు. దేవుని యొక్క మందిరంలో మరి ముఖ్యంగా మన ఆఫీస్లో మన అంత క్రమంగా ఉంటుంది, అంత క్రమశిక్షణ. వాళ్ళు ప్రాజెక్ట్ ఇచ్చారంటే కొన్నిసార్లు ఆ ప్రాజెక్ట్ మీరు ముగించేంత వరకు నిద్రపోవడం మీకు. మరి మనం ఇచ్చేటువంటి సమయం చాలా తక్కువ. ఇది మీకు విలువైనది. మీ మందిరంలో ఒక్క వీధిలో కంటే శ్రేష్టము. అంటే దాన్ని ఒక్క గంట గడుపుట 1000 గంటల కంటే శ్రేష్టం. కనుక ఇద్దరికి దైవభక్తి. ఎందుకంటే ఎప్పటి జీవ విషయంలోనూ ఇప్పుడు ఉపయోగపడుతుంది దైవభక్తి, రాబోయే విషయం కూడా ఉపయోగపడుతుంది. అమెరికా దేశంలో ఒక ముస్లాం 80 సంవత్సరాల ముస్లాం ఇంటర్వ్యూ చేస్తారు. ఆ 80 సంవత్సరాల వయసులో కూడా మన ఈ మధ్య ఇంకొక ఆమె కూడా చేసేది. ఆ 60 సంవత్సరాల వయసులో 20 సంవత్సరాలు అన్నారు. సరే 60 సంవత్సరాల వయసు అని చెప్తారు. ఆమె ఇంటర్వ్యూ చేస్తారు. చాలా చలాకీగా హుషారుగా ఉంది. అంటే ఆమె ఇల్లు అడిగారంట, అమ్మా నీ వయసు ఎంత అంటే నాకు 50 చెప్పినారు. మరి ఏంటమ్మా ఈ వయసులో కూడా ఇంత మీరు చాలా ఇదిగా ఉన్నారు, హుషారుగా ఉన్నారు, ఆరోగ్యకరంగా ఉన్నారు, వయసు పెద్దవాళ్ళే కనపట్లేదు, ఏంటంటే ఏంటి మీ యొక్క ఆరోగ్య రహస్యం ఏంటి అడిగినట్టు అని చెప్తున్నాయ్యా. నేనేం చేయలేదా, ఈ సంవత్సరాలన్నీ నేను చేసింది ఒకటే 2 ఒకటి పొద్దున్నే లభిస్తాను, ప్రార్థన చేసుకుంటాను, భయంతో నా దినచర్యలు ఈ 2 నేను క్రమంగా చేస్తాను. ఆమె చెప్పింది నా ఆరోగ్య రహస్యం ఇదే, నేను పొద్దున్న లేచి బైబిల్ చదువుతాను, నేను వాకింగ్ ఆమె ప్రార్థన చేసుకుంటాను. ఆమె చెప్పింది బయట మిగతా చేస్తున్నాము మనకు తెలియదులే, కానీ ఆమె చెప్పిన మాత్రం లేదు. కనుక దైవభక్తి ఏం చేస్తుంది తెలుసా, యెహోవా యందు భయభక్తులు కలిగినగా దీర్ఘాయుష్కు మూలం. కనుక మనము మొట్టమొదటిగా వచ్చే వారిని కూడా తీసుకున్నాము. నీకు ప్రయోజనకరమైన తెలుసా దైవభక్తి ఇప్పటి జీవితంలోనూ అంటున్నాడు. ప్రయోజనకరం ఏది మీద నేను దాచుకోవడం లేదు. కనుక మనము అది దైవభక్తి కలిగి మనము దేవునికి ఆ దైవభక్తి ఒకళ్ళు లేకపోతే నీలో సాధన తీసుకుని కష్టపడడం. ఎందుకంటే అది ఇప్పుడు ప్రయోజనమే, మీకు చనిపోయిన తర్వాత కూడా ప్రయోజనం. ఆ దైవభక్తి కలిగి దేవునికి సాక్షి